ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, గురువారం రోజు నీ సమస్యను నేను శాశ్వతంగా నీ నుండి దూరం చేయబోతున్నాను. అలాగే ఒక మంచి శుభవార్తను నువ్వు వినేలాగా ఒక మంచి ఆనందకరమైనటువంటి సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను. కాబట్టి తప్పకుండా ఈ సాయి మాటలను పట్టించుకోకుండా కాకుండా కాస్త శ్రద్ధ పెట్టి, ఇప్పటి వరకు ఎన్నో సందేశాలను విన్నాను బాబా అనేటటువంటి ఆలోచనతో కాకుండా కాస్త మనసును నిర్మలంగా ఉంచుకుని వినమంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నేను ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటాను, మిమ్మల్ని వెతుక్కుంటూ ఏదైనా కానీ, ఒక అవకాశం కానీ, లేదా ఎవరైనా కానీ, అంటే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడేటటువంటి ఒక మంచి బంధం కానీ, ఎవరైనా కానీ మిమ్మల్ని మీకు మీరుగా తెలుసుకొని జాగ్రత్తగా శాశ్వతంగా మిమ్మల్ని పొందాలి అని మీకోసం వచ్చిన వాటిని వదులుకోకండి అని ఎన్నోసార్లు చెబుతూ ఉంటాను. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వారి గురించి కానీ, లేదా అది వస్తువైనా, బంధమైనా, ఏదైనా కానీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిన వారి కోసం అసలు పట్టించుకోకండి అని చెబుతూ ఉంటాను. అంటే శాశ్వతంగా దూరమైనటువంటి బంధాల కోసం కాదు నేను చెప్పేది. ఎవరైతే మిమ్మల్ని కనీసం గౌరవం కానీ, లేదా అసలు మిమ్మల్ని పట్టించుకోకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వారి కోసం ఎక్కువగా ఆలోచించి మిమ్మల్ని మీరు ఎక్కువగా బాధకు గురి చేసుకోకండి అని చెబుతూ ఉంటాను. బాబాగారి సందేశాన్ని కొనసాగించే ముందుగా చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారండి. మనకెన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఎవరైనా కానీ గురువుగారి ద్వారా పొందాలని అనిపిస్తుంది కదా. సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురువుగారు. చాలా చక్కగా మనం ఏ సమస్య గురించి అయితే ఎక్కువగా బాధపడుతూ ఉన్నామో, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఇలా ఎవరికి ఉండేటటువంటి సమస్యలు వారికి ఉంటాయి. కాబట్టి ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య నుండి ఒక మంచి పరిష్కారాన్ని అయితే పొందండి. బాబాగారి సందేశాన్ని తెలుసుకుందాం. చూడు బిడ్డ, ఎవరు ఎంత అందమైనటువంటి వేషాన్ని వేసినా కాలం అనేది వారి వారి నిజస్వరూపాలను, వారి గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. కాబట్టి నిన్ను ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళారో వారి గురించి కూడా ఇప్పుడు కాలం అనేది వారి నిజస్వరూపం ఏమిటో, వారి గుణం ఏమిటో ఈరోజు నీకు బయటపడే విధంగా చేసింది. ఇకనైనా ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని జాగ్రత్తగా ఉండు. వారు నిన్ను ఏ విధంగా మోసం చేశారో ఇప్పటికైనా తెలుసుకున్నావు. కాబట్టి మరలా వారు నీ వద్దకు, అంటే ఈరోజు కాకపోయినా రేపటి రోజున నీ స్థితిని కానీ, లేదా నీకు దక్కేటటువంటి గౌరవాన్ని చూసైనా, లేదా నీకు మారినటువంటి నీ జీవితం, అంటే ఇప్పుడు నీకు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేవు కాబట్టి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు. నిన్ను అనేక రకాలుగా అవమానించవచ్చు. నీ దగ్గర ప్రస్తుతం ధనం లేకపోవచ్చు. కానీ ముందు ముందు రోజుల్లో ఇవన్నీ కూడా వ్యతిరేకంగా జరగవచ్చేమో. నీ జీవితం మరలా సంతోషంగా పూలబాటలా సాగిపోయేటటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే నిన్ను ధనం లేదని, లేదంటే నీ దగ్గర ఆస్తులు లేవనో, లేదంటే నీ దగ్గర అసలు ఏమాత్రం కూడా కనీసం నిన్ను ఒక మనిషిగా కూడా గౌరవించకుండా నిన్ను కించపరిచి మరీ నిన్ను దూరం చేసుకున్నారో వారే స్వయంగా వచ్చి నిన్ను తప్పు తెలుసుకొని తప్పును మన్నించమంటూ వేడుకుంటారు. అప్పుడు మాత్రం వారితో కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగే ఇప్పటికే నీకు వారి గురించి, అలాగే వారి మనస్తత్వం గురించి పూర్తిగా తెలిసింది కాబట్టి వారి గురించి ఎక్కువగా ఆలోచించకుండా మనసును పాడు చేసుకోవద్దు. మనిషికి ఎప్పుడైనా కానీ, అంటే పొగరున్నా, గర్వం ఉన్నా కూడా పర్వాలేదు కానీ నటన అనేది ఉండకూడదు. ఇప్పుడు నీ నుండి నిన్ను దూరంగా వెళ్ళిపోయిన వారికి కేవలం నటన తప్ప వారి మనసులో ఏమీ లేదు కాబట్టే నిన్ను దూరం చేసుకున్నారు. ఎప్పుడూ కూడా కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం అనేది ఏ మనిషిలోనూ ఉండకూడదు. ఆ కల్తీ స్వభావంతో ఉన్నవారు ఎప్పటికైనా సరే నిట్ట నిలువుగా మోసం చేసి వెళ్ళిపోతారు. అవసరం ఉన్నా లేకపోయినా, అంటే వారికి నీ నుండి ఏ అవసరం లేకపోయినా సరే కేవలం నీ నుండి స్వచ్ఛతమైనటువంటి ప్రేమను కోరుకునేవారు ఎప్పుడూ కూడా ఒకలాగే ఉంటారు. అలాగే నటించేటటువంటి బంధాలు ఎప్పటికీ కూడా శాశ్వతం కావు అని తెలుసుకో. ఇప్పటి వరకు వారు నీతో కేవలం
నటన మాత్రమే చేశారని తెలుసుకో. అవసరం ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. అవసరం లేకపోతే మరొకలా ఉంటారు. కాబట్టి అటువంటి బంధాలను ఎంత దూరం చేసుకుంటే మనం కూడా అంత ప్రశాంతంగా ఉంటాం. ఎప్పుడైనా కానీ ఒక విషయం మాత్రం తెలుసుకోండి. అబద్ధం ఎప్పుడూ కూడా అందంగానే ఉంటుంది. వినడానికి కూడా చాలా ఇంపుగా ఉంటుంది. అలాగే నమ్మడానికి కూడా వీలుగాను ఉంటుంది. ఎందుకంటే దానికి రూపం అనేది మనమే స్వయంగా ఇస్తాం కాబట్టి. అదే నిజం వినడానికైతే చాలా అంటే చాలా కఠినంగా ఉంటుంది. అలాగే మన మనసుకు చూడటానికి కూడా అసలు బావుండదు. నమ్మడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కాబట్టి. అబద్ధంతో మొదలైంది ఏది కూడా ఎక్కువ రోజులు నిలవదు. అది స్నేహమైన, బంధమైన, జీవితమైన ఏదైనా సరే. ఇప్పుడు నీది అబద్ధంతో మొదలైనటువంటి జీవితం. ఇప్పుడు శాశ్వతంగా దూరం చేసుకున్నావు కాబట్టి, ఇక నుండైనా గతం గురించి ఎక్కువగా ఆలోచించకుండా, నీ నుండి దూరమైన వారి కోసం కూడా ఎక్కువగా ఆలోచించకుండా, జాగ్రత్తగా ఇక నుండి నీ జీవిత లక్ష్యం వైపు పరుగులు పెట్టాలని నేను నిన్ను కోరుకుంటున్నాను. ఒక్క క్షణం సహనం అనేది కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం అనేది జీవితాలను నాశనం చేసేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ సమయంలో ఎక్కువగా ఆలోచనలకు గురవ్వకుండా, ఆందోళనకు చెందకుండా, ముందు ముందు నా పరిస్థితి ఏమిటి అనే విధంగా కాకుండా, ఎప్పుడూ కూడా నీ జీవితం సంతోషంగానే ఉంటుంది అనేటటువంటి ఒక మంచి అంటే ప్రశాంతమైనటువంటి నమ్మకాన్ని నీకు నువ్వుగా ఏర్పరచుకోవాలి. చెప్పడానికి ఎవరికైనా కానీ కేవలం మాటలే కాబట్టి చాలా అంటే చాలా ఈజీగా అనిపించవచ్చు. కానీ భరించేది మాత్రం నువ్వే కదా! ఆ బాధ నుండి బయటపడేది కూడా నువ్వే. కాబట్టి నిన్ను నువ్వే ధైర్యపరచుకోవాలి. అలాగే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి. ఏమీ లేనప్పుడు పిలిచి ఎవరైనా కానీ సహాయం చేసినా లేదా బాధలో ఉన్నప్పుడు 4 మాటలు చెప్పినా వారందరూ కూడా మనకు సన్నిహితులే అవుతారు. నువ్వు ప్రశాంతంగా జీవించాలి అని నువ్వు అనుకుంటే, ఇప్పుడు నీ నుండి దూరమైన వారు కానీ, లేదా ఎదుటివారు కానీ మారాలని ఎప్పుడూ కూడా ఆశించవద్దు. అది వారి మనస్తత్వం. వారెప్పుడూ కూడా ఒకలాగే ఉంటారు. నువ్వు ఎదుటివారు మారాలని మాత్రం ఆశించవద్దు. ఎందుకంటే వారి నటనా జీవితాన్ని వారెప్పుడూ కూడా మార్చుకోలేరు కాబట్టి. మార్చాలని కూడా నువ్వు ప్రయత్నించవద్దు. ఇక నువ్వే మారవలసినటువంటి సమయం. కాళ్ళకేమీ కూడా గుచ్చుకోకుండా ఉండాలంటే మనం తప్పకుండా చెప్పులు వేసుకుంటాం కదా! కానీ వీధంతా కూడా తివాచీ అయితే పరచలేం కదా! కాబట్టి మన గురించి మనం మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలే తప్ప, మరొకరు మారాలని మనం ఎప్పుడూ కూడా ఆశించకూడదు. కేవలం మన ఆలోచనా విధానాలను బట్టే మంచి చెడులు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను, అలాగే మూడో వ్యక్తిని మన జీవితంలోకి ఎప్పుడైతే రానిస్తామో, ఎప్పుడైతే వారిని పరిపూర్ణంగా నమ్ముతామో, అప్పుడే మనకు మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తారు వారు. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు. అది మహావృక్షమై మన వంశాన్ని, మనకున్నటువంటి మనశ్శాంతిని కూడా దూరం చేసేస్తుంది. కాబట్టి ఇకనైనా ఆ విషబీజాలు నాటేటటువంటి వాటిని దూరం చేసుకుంటేనే మంచిది. ఇప్పటికే నీ నుండి దూరంగా వెళ్ళిపోయిన వాటిని మరలా నువ్వు పొందాలని మాత్రం అనుకోవద్దు అని చెబుతున్నాను. రేపు గురువారం రోజున ప్రశాంతంగా నా ఆలయ సందర్శనానికి రావాలి నువ్వు. తప్పకుండా వస్తావు కదూ! వచ్చి కాసేపు ఈ సాయిని దీర్ఘంగా చూస్తూ కాసేపు ధ్యానం చేసుకుంటూ కూర్చో. ఆ తరువాత విభూదిని తీసుకొని నుదుట రాసుకో. ఆ తరువాత నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా ఒక్కసారి మరలా చివరగా ఈ సాయికి చెప్పు. పూర్తిగా నీ నుండి ఆ సమస్యను, అలాగే నువ్వు పడుతూ ఉన్నటువంటి వేదనను అంతం చేస్తాను. రేపటి నుండి నీ జీవితం కొత్త ప్రయాణంలా మొదలవ్వాలి. సరేనా? నా మాటలు నువ్వు పూర్తిగా ఆలకించావు కాబట్టి నీకు ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అనుకుంటున్నాను. ఎందుకంటే నీ మనసులో ఉన్నటువంటి గతం గురించి నువ్వు ఎంతగా ఆందోళన చెందుతూ ఎక్కువగా ఆలోచిస్తున్నావో ఆ రూపురేఖలన్నీ కూడా మాసిపోవాలనే ఈ విధంగా చెబుతున్నాను. తప్పకుండా రేపు గురువారం రోజున నా ఆలయ సందర్శనానికి నువ్వు వస్తావనుకుంటున్నాను. ఈ బాబా కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నా బిడ్డలు సంతోషంగా ఆనందంగా ఉండాలి తప్ప ఇలా దిగాలుగా నీరసపడిపోతూ నిరాశతో వారి జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటే ఈ బాబా చూస్తూ ఊరుకోలేడు. సంతోషంగా ఉండండి. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ప్రతి ఒక్కరికి కూడా అర్థమైందనుకుంటున్నాను. మన జీవితంలో జరిగిపోయినటువంటి కొన్ని గతాల గురించి కానీ, లేదంటే మనల్ని ఎవరైనా మోసం చేసిన వారి గురించి కానీ ఎక్కువగా పట్టించుకొని మన జీవిత లక్ష్యాన్ని మనం మర్చిపోకూడదని ఒక చక్కని సందేశాన్ని అయితే తెలియజేస్తారు. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.
ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.